Boy जतन बेटा हल्लू बेटा वो खाओ फिर फिरता नहीं खाओ फर्स्ट बसने से मैं क्या भरती बस रपत पर बेटा पेट में तलाता है पेट में तलाता है फिर आता ना अब बस दे सेंशा पप्पी कर बाबा पप्पी कर अम्मा कर बाबा कर बाबा कर बेटा देखी लो कौन दे तुझे बाबा पप्पी कर दे दे पप्पी करता अरे अम्मा करता बेटा ती गुर्रम करत तुम्हा गुर्रम करत तुम्हा हां म्हणजे करता अम्मा करता अम्मा पप्पी करता आ बेटा पडिया नंबर था स्मूथ दा देखो ओके ना नाक किधर मेरा का नको बाबा वो बोल वो नको बाबा बोल నేనేమో నువ్వు ఇట్లుంటే నేను ఎప్పుడు తాగలేదు అట్లే ఉంటా వాచి బాబా बोल वो छोटू बाबा बोल पीनो बाबा बोल वो पीनो बाबा वो तो आप सब मेरे साथ रहना सही ना मैं तो घर बुला लिया बाबा बोल बाबा घर बुला ले जा घर बुला ले जा बाबा बोल मैं से जा घर बुला ले बाबा बोल बाबा मैं म्हणजे अम्मा घर बुला ले जा बोल म्हणजे अम्मा घर बुला ले जा बाबा बोल ना काम करना अरे देखो बाबा कैसा डाले देखो बाना अरे क्लैप्स పెట్టేది కాదు దూరం నుంచి बाबा सेंसे చూడు సులభంగా వచ్చేది అంత గట్టిగా ఉంటా
దొంగ దొరికినాడంట. బాబు నాకు పక్కలే अरे काना 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 का बाबा काना का काना पकड़ पकले काना गट्टू पकड़ो पकले काना का कैसे गट्टू पकले सिर का मतलब बाबा का सिर बोलो सिर का है बाला का है बाला दातन का सिर के सिर पे एक लात मार చేంజ్ बाबा का खाता कैसे काम बेटा बाबा खाता का बाबा खाता का बेटा मेरे पैर के सेंस बाबा डरा बेटा जो लायन जैसे पुकारते कि डरा बाबा को मो मो जब बाबा डरती नहीं मो 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 बिल्कुल 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 बाबा कौन था बेटा बाबा कौन था यार किसी के साथ रहते हैं क्या नाम है बाबा बोल ते सेंजा तू पिच्चे पकले नाही तो बाबा तुम पीछे पकड़े तुम पीछे पकड़े मम्मी को साथ फोटो नो 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 इनको साथ फोटो ये नहीं साथ पकड़े पकड़े पीछे पकड़े बाबा को apa ya itu mantra enggak benar bawa mantra enggak dengar itu tapi karena itu benar itu berarti nu benar lah yang sampai ada सेंजा हम अपना ना गाना गा अच्छा वो गाने में कौन हीरोइन हो कौन हीरोइन हो गाने में बाहुबली में कौन है का रानी कौन सेंजा बुरुगा गाना गाना का देना నువ్వు ఎంతసేపు సినిమా చూసావా ఫోటో కూడా తీశాను సార్ పులివెందుల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలుపెట్టాము. ఈరోజు నేను అడిగేది ఒకటే, పులివెందుల ప్రజలకు అందరికీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు కొత్త కాదు. మన వివేకం సార్కు అన్యాయం జరిగింది. అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయబడ్డారు. గొడ్డలితో కొట్టి నరికి చంపారు. 5 సంవత్సరాలు అయింది, ఇంకా న్యాయం జరగలేదు. మనము వివేకం సార్కు న్యాయం జరిపించాలి. మనము వివేకం సార్కు న్యాయం చేయాలి అంటే వచ్చే మే 13వ తారీఖున ఎలక్షన్లలో మన షర్మిలమ్మను గెలిపించుకోవాలి. నేను ప్రజలందరినీ కోరేది అదే. మనకిది న్యాయ పోరాటం. న్యాయం ఏది అని తెలుసు. షర్మిలమ్మ ఖచ్చితంగా ఓటేస్తారన్న నమ్మకం ఉంది. షర్మిలమ్మకు కాంగ్రెస్ గుర్తుకు ఓటేస్తారన్న దృఢ నమ్మకంతో ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ. నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, కానీ అది చెప్పుకుండే ధైర్యం లేదు. 40 సంవత్సరాలు పులివెందుల్లో ప్రజలకు సేవ చేసిన అతనికి అన్యాయం జరిగితే
అది బయటికి చెప్పుకోలేని బాధ బయట కనిపిస్తుంది. ఆ బాధ రేపు ఓటు రూపంలో బయటపడుతుంది. ఈరోజు ప్రజల్లో తిరుగుతుంటే నాకు చాలా ధైర్యం వస్తుంది. ప్రజలకు న్యాయం వైపు ఉన్నారు అన్న నమ్మకం నాకు కలుగుతుంది. రోజు రోజుకి ఇంకా ఆ ప్రేమ ఆప్యాయత ఇంకా బయట ఎక్కువ కనిపిస్తుంది అన్న నమ్మకం ఉంది. అది ఎవరు బయట పెట్టారు, ఎందుకు బయట పెట్టారు? నేను పోరాడేది న్యాయ పోరాటం. వివేకానంద రెడ్డి గారిని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అని చూస్తున్నాను. అది బయట పెట్టిన వాళ్ళు ఆయనను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన అతను దానికి సంజాయిషి చెప్పుకోలేని పరిస్థితుల్లో అతన్ని అవమానించే పరిస్థితికి తెస్తున్న వాళ్ళకి ప్రజలే సరిగ్గా బుద్ధి చెప్తారు.